ఇశ్రాయేలీయులందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను. గట్టిగా చెప్పు హల్లెలూయా. ఎవరి ఎదుట? ఎవరి ఎదుట? ఇశ్రాయేలీల వారి ఎదుట. మీకు చెప్పాను అధ్యాయము 3వ అధ్యాయము 7వ వాక్యం. 7వ వాక్యం మరలా చదవమంటారా? ఇశ్రాయేలులందరూ ఎరుగునట్లుగా, ఇశ్రాయేలందరూ తెలుసుకున్నట్లుగా నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెడతాను. మొదలు పెడతాను అంతే. దేవుడికి స్తోత్రం చెప్పండి. మొదలు పెట్టాడని చెప్పు, నీ మనస్సుతో చెప్పు. మొదలు పెట్టావయ్యా, నా జీవితంలో గొప్ప కార్యములు మొదలు పెట్టావు. ఆమేన్. మొదలు పెట్టావో. దిగజారిపోయాను అనుకున్నాను, కుంగిపోయాను అనుకున్నాను, నలిగిపోయాను అనుకున్నాను, ఇక లేవలేను అనుకున్నాను, ఇక తీర్చుకోలేను అనుకున్నాను, ఈ రోగం పోదనుకున్నాను, ఆరోగ్యం నాకు రాదు అనుకున్నాను, ఉన్న ఆరోగ్యం చెడింది అనుకున్నాను, ఉన్న డబ్బంతా పోయింది అనుకున్నాను, కష్టార్జితం వృధా అయిపోయింది అనుకున్నాను, నా వ్యాపారం అంతా చితికిపోయింది అనుకున్నాను. కానీ ఈరోజు నీవు చెప్పే ఈ వాగ్దానము నా చేతిలో చేయి చెప్తున్నావయ్యా. ఇశ్రాయేలుల వారందరి ఎదుట వారందరూ తెలుసుకొనినట్లు నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. నమ్మితే స్తోత్రం, నమ్మితే ఆమేన్, నమ్మితే దేవునికి మహిమ తీసురా బిడ్డ. ఆయన నిన్ను గొప్ప చేయ మొదలు పెడతాడు. ఎంతమంది నమ్ముతున్నారు? ఎంతమంది నమ్ముతున్నారు? విశ్వాసపరులు, దేవుని పైన నమ్మకస్తులు. ఎంత 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 ప్రతికూల పరిస్థితులు నీ మీదకు వచ్చినా, నీ పైన దాడులు చేసినా, చెయ్యబోతున్నా, చేస్తున్నా, నువ్వు నలిగిపోతున్నా, భయపడక యెహోషాపాతు వలె నువ్వు నిలబడదువుగాక. గట్టిగా చెప్పు, యెహోషాపాతు వలె. ఎవరి వల్లే? ఎవరిలాగండి? యెహోషాపాతులాగా. యెహోషాపాతులాగా నువ్వు ధైర్యంగా ఉండాలి. నీకు తెలిసి ఉండాలి, మనుషులను ఆశ్రయించడం కాదు, నీకు తెలిసి ఉండాల్సింది. బలము కలిగిన, ధనము కలిగిన, గొప్పవారిగా పేరు కలిగిన వారి ఎదుట కాదు నువ్వు పరిగెత్తాల్సిందే. ఎవరి అండదండలు, ఏమండి, ఎవరి గొప్ప బలము, ఎవరి ధైర్యము కావాలని చూస్తున్న నీ కన్నులు ఈరోజు ఆయన వైపు త్రిప్పుకొందువుగాక, ఆయన వైపు మరల్చుకొందువుగాక. ఆయన చేయబోతున్న రక్షణ కార్యమును ఊరుకునే నిలుచుండి చూచుదువుగాక. ఆమేన్ చెప్పు గట్టిగా, ఆమేన్ చెప్పు. ఏమన్నాడో తెలుసా? ఆయన ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడో తెలుసా? నువ్వు నాకేలా మొరపెడుతున్నావు, నాకేలా మొరపెడుతున్నావు, మరి ఏం చేయాలి ప్రభువా? చెప్పయ్యా వాళ్ళకే. ఏమని చెప్పాలి? ఏమని చెప్పాలి? ఓ ఇశ్రాయేలులారా, మీరు సాగిపోవుడి. దేవుడికి